హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ప్రజెంట్ నేను విజయవాడలో అయితే ఉన్నాను. ఈరోజు మండే. సో ఈరోజు ఒక మంచి వ్లాగ్ చేద్దామని చెప్పి 11 o'clock అయితే స్టార్ట్ అయ్యాను. సో ఈ ప్లేస్ విజయవాడలో ఉన్న వాళ్ళందరికీ నాకు తెలిసే ఉంటుంది. సో ఈ ప్లేస్ నేమ్ ఏంటంటే ఉండవల్లి కేవ్స్ అన్నమాట. సో ఇది ఎందుకు చేద్దాం అనిపించిందంటే ఒక డిఫరెంట్ స్పిరిచువల్ టెంపుల్ అన్నమాట ఇది. అసలు మనం ఆ లొకేషన్ ఆ టెంపుల్ని చూస్తే మనకి అసలు ఇది టెంపుల్ అనిపించదు మనకి. సో ఎందుకంటే ఈ టెంపుల్ మొత్తం కేవ్స్తో ఉంటుంది అన్నమాట. సో చాలా బాగుంటుంది. సో అందుకే చూపిద్దామని చెప్పి నేనైతే వెళ్తున్నాను. సో ఆల్మోస్ట్ దగ్గరలోకి అయితే రీచ్ అయిపోయాను. అరౌండ్ 1.3 kilometers అయితే ఉంది. ఒక్కడనే వెళ్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి అసలు ఈ ఉండవల్లి కేవ్స్ కోసం చెప్పాలంటే ఇది 14th 15th centuryలో స్టార్ట్ చేశారనమాట. ఇది కన్స్ట్రక్షన్ అంటే ఏం లేదు, జస్ట్ రాక్స్ వాటితోని వీళ్ళు చెక్కారనమాట అవన్నీ. అప్పుడు గుప్తా రూలింగ్ పీరియడ్లోని ఈ ఉండవల్లి కేవ్స్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ తర్వాత దీన్ని విష్ణు కుండియా అనే వాళ్ళు అయితే రూల్ చేశారనమాట. అంటే గుప్తా పీరియడ్ రూలింగ్ తర్వాత కొన్ని రోజులు తర్వాత ఈ విష్ణు కుండియా అనే వాళ్ళు రూల్ చేశారు. సో అసలు ఈ కేవ్స్ అనేది ఫస్ట్ బుద్ధిస్ట్ అనేవాళ్ళు మెడిటేషన్ కోసం అని చెప్పి ఈ కేవ్స్ని యూజ్ చేసేవారు అనమాట. సో తర్వాత ఇది హిందూ టెంపుల్ కింద కన్వర్ట్ చేశారనమాట. అండ్ లోపల ఏంటంటే లార్డ్ విష్ణు ఐడిల్ స్టాచ్యూ అయితే ఉంటుంది, చాలా పెద్ద విగ్రహం అయితే ఉంటుంది. సో అది చూపిస్తాను ఈ వీడియోలోని. అండ్ చెప్తున్నాను కదా, అసలు ఇది టెంపుల్లా ఉండదు అనమాట, చాలా బాగుంటుంది. సో ఎవరైనా విజయవాడ వస్తే మాత్రం ఇది ఒకసారి విజిట్ చేయండి. సో నేను అక్కడికి వెళ్ళి అదంతా షూట్ చేసి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో అంతవరకు ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని. సో ప్రజెంట్ నేనైతే ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నాను. సో అక్కడి నుంచి మనం సో అలాగా లెఫ్ట్ తీసుకొని సో ఆ చివరి వరకు వెళ్ళిపోవాలన్నమాట. సో లాస్ట్ వరకు వెళ్ళిపోతే అక్కడి నుంచి మళ్ళీ రూట్ ఉంటుంది. సో అక్కడి నుంచి వెళ్ళి చూపిస్తాను రూట్. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్. సో ఇలా మనం ఇలా వెళ్ళిపోవాలన్నమాట. సో ఇలా వెళ్ళిపోతే మనకి లొకేషన్కి అయితే రీచ్ అవుతాం. సో ట్రాఫిక్ అయితే ఉంది కొంచెం లైట్గా. చూసారా కృష్ణా నది చాలా ఫ్లోటింగ్ ఉంది ఈరోజు. చాలామంది విజిట్ చేస్తున్నారు ఈ ఫ్లోటింగ్ చూడడానికి. చూసారు ఒకసారి ఎలా ఉందో. సో వెళ్ళిపోదాం లొకేషన్కి అయితే మనం. సో హాయ్ గైస్, ప్రజెంట్ నేను ప్రకాశం బ్యారేజ్ దగ్గర అయితే ఉన్నాను. సో ఈరోజు ఏంటంటే కృష్ణానది చాలా ఫ్లోటింగ్ అయితే ఉంది. చాలామంది అయితే ఈ బ్రిడ్జ్ దగ్గర బైక్స్ అన్ని సైడ్ పాస్ చేసి ఈ ఫ్లోటింగ్ని అయితే చూస్తున్నారు. చాలా ఎక్కువ ఉందన్నమాట. చాలా అంటే మనం అసలు బ్రిడ్జ్ నుంచి కిందకి చూస్తుంటేనే చాలా స్కేరీగా ఉంది. సో ఒకసారి చూసారన్న బ్యాక్ సైడ్ చాలా బాగుందన్నమాట ఈరోజు కృష్ణా రివర్ ఫుల్ ఫ్లోటింగ్తోని. ఒకసారి నేను కూడా చూపిద్దామని చెప్పి బైక్ సైడ్ పార్క్ చేసి నేనైతే షూట్ చేస్తాను అనమాట కృష్ణా నదిని. సో ఈ వీడియోలో చూపిస్తాను మీకు. అండ్ సో ఇప్పుడైతే ప్రకాశం బ్యారేజ్ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాను. సో ఇప్పుడైతే మన టెంపుల్కి అయితే రీచ్ అయిపోతాం. ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వీడియోలో కనెక్ట్ అవుతాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ గని. క్రేజీ లొకేషన్, చాలా బాగుంటుంది. మనమైతే రీచ్ అయిపోయాం. సో చూసారా కేవ్స్. సో అదే అనమాట మన లొకేషన్. సో మన లొకేషన్కి వెళ్ళాలంటే టికెట్ అయితే తీసుకోవాలి. సో చూసారా అలా వెళ్ళాలన్నమాట అక్కడికి లాంగ్. సో టికెట్ ఏంటంటే ప్రజెంట్
నార్మల్గా క్యాష్ అయితే 25 రూపీస్ తీసుకుంటున్నారు. లేదు నువ్వు ఆన్లైన్లో పే చేస్తానంటే 20 రూపీసే ఛార్జ్ చేస్తున్నారు. సో నేనైతే ఆన్లైన్లో పే చేశాను. సో పే చేసిన వెంటనే మనకు రిసిప్ట్ అనేది ఫోన్లో స్క్రీన్ షాట్ అయితే తీసుకోమంటారు. సో తీసుకున్న తర్వాత మనం అక్కడ కనిపిస్తుంది కదా స్టెప్స్, సో స్టెప్స్ యూస్ చేసి మనం పైకి అయితే వెళ్ళిపోవాలి. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ కేవ్స్, ఆ మిస్టీరియస్ కేవ్స్ అన్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్. సో ఇలా స్టెప్స్ అయితే ఎక్కాలి మనం. సో మనం స్టెప్స్ ఎక్కగానే 2 రూట్స్ అయితే కనిపిస్తాయి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. సో మనం ఫస్ట్ రైట్కి వెళ్ళిపోదాం. సో కేవ్స్ దగ్గరికి అయితే రీచ్ అయిపోదాం ఫస్ట్. సో హాయ్ గైస్, నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, సో ఇదే ఆ ఉండవల్లి కేవ్స్ అనమాట. సో మనం ఫస్ట్ పైకి రాగానే 2 రూట్స్ అయితే కనిపిస్తాయి, ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్. సో లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఏం లేదు, జస్ట్ నార్మల్గా కేవ్స్ లాగా ఒకటి ఉన్నది. సో అది పెద్ద ఏం కాదు. సో రైట్ సైడ్ వస్తేనే మనకి మెయిన్ లొకేషన్ అయితే రీచ్ అవుతాం అనమాట. సో చూసారా నా బ్యాక్ సైడ్ ఉంది, సో ఇదే మెయిన్ లొకేషన్. సో ఒకసారి లోపలికి వెళ్ళి మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, 4 ఫ్లోర్స్ అయితే ఉన్నాయి. సో ఒక్కొక్క ఫస్ట్ గ్రౌండ్, ఫస్ట్ సెకండ్ ఫ్లోర్, ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. సో ఒకసారి ఫస్ట్ కిందకి వెళ్ళి మొత్తం అంతా షూట్ చేసి వీడియోలో చూపిస్తాను. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ప్రెసెంట్ మనం గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాము. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కేవ్స్. సో మనం ఒక్కొక్క దాంట్లోకి ఒకసారి వెళ్దాం. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది ఏంటి అసలు చూద్దాం ఒకసారి. సో నేనైతే వెళ్తున్నాను లోపలికి. చాలా భయంకరంగా ఉంది, అంటే భయంకరంగా అంటే ఏం కాదు, ఎవరు లేరు అనమాట. చాలా బాగుంది. అండ్ మనకు ఆల్రెడీ తెలిసింది అప్పట్లోని కింగ్స్ వీళ్ళందరూ సో ఇలాంటి రూట్స్ని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళడానికి యూజ్ చేసేవారు. సో ఇలాంటి చిన్న చిన్న కేవ్స్ని యూజ్ చేసేవారు. సో ఇలా ఉందంటే సో దీనికి చాలా బ్యాక్ స్టోరీ అయితే ఉంటుంది. సో ఇలా ఉందంటే నార్మల్ విషయం అయితే కాదు. అప్పుల్లోని ఇలా కన్స్ట్రక్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయము. సో చాలా బాగుంది అండ్ చాలా కూల్గా ఉంది అనమాట. చాలా చల్లగా ఉంది. బయట వెదర్ హాట్గా ఉంది, కానీ లోపలికి వచ్చాక వెంటనే చాలా కూల్గా ఉంది. అండ్ ఇక్కడ గబ్బిలాలు కూడా ఉన్నాయి, బ్యాట్స్. సో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. గ్రౌండ్ ఫ్లోర్లో ఏంటంటే జస్ట్ ఇలా ఉన్నాయి కేవ్స్ లాంటివి, చిన్న చిన్న కేవ్స్ లాంటివి. చాలా బాగుంది. గ్రౌండ్ ఫ్లోర్ అయితే చూసాం కదా. సో ఇలా స్టెప్స్కి వెళ్తే మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రీచ్ అయిపోతాం. సో ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి కొన్ని వ్యూస్ అయితే ఉంటాయి అండ్ గాడ్స్ స్టాచ్యూస్ అయితే ఉంటాయి. అవన్నీ చూద్దాం ఈ వీడియోలోని. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్. సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే రీచ్ అయిపోయాము. సో కానీ చాలా జాగ్రత్తగా ఎక్కాలి, ఎందుకంటే చాలా స్లిప్పరీగా ఉంది, రాక్స్ కదా. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఫస్ట్ ఫ్లోర్కి అయితే రీచ్ అయిపోయాము. సో ఫస్ట్ ఫ్లోర్లో ఏంటంటే స్టాచ్యూస్ అయితే ఉన్నాయి దేవుడివి. సో ఫస్ట్ మనకి వినాయకుడి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. సో అక్కడి నుంచి ఇంకా లైన్గా స్టాచ్యూస్ అయితే పెట్టారు ఫస్ట్ ఫ్లోర్లోని. సో ఫస్ట్ ఫ్లోర్లోని ఈ దేవుడి స్టాచ్యూస్ ఉండడం ఒక వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ కేవ్స్కి. సో బాగుంది. సో చూపిస్తాను ఒక్కొక్కటి చూడండి. సో ఇది సెకండ్ పార్ట్. సో ఫస్ట్ ఫ్లోర్లోనే ఇంకొక సెకండ్ పార్ట్ కూడా ఉంది, అక్కడ కూడా కొన్ని స్టాచ్యూస్ ఉన్నాయి. సో ఈ స్టాచ్యూస్ అన్ని చూస్తుంటే అండ్ ఈ కేవ్స్లోని ఒక మిస్టీరియస్ ఫీలింగ్ అయితే వస్తుంది. చాలా బాగుంది, అలాగే స్పిరిచువల్ వైబ్ కూడా వస్తుంది అనమాట. సో చాలా బాగుంది, ఒకసారి విజిట్ చేయండి ఎవరైనా విజయవాడ వస్తే. సో ఫస్ట్ ఫ్లోర్ విజిటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోనే స్టెప్స్ ఉన్నాయి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి. సో స్టెప్స్ ఎక్కి ఒకసారి సెకండ్ ఫ్లోర్లో కూడా ఎలా ఉన్నాయో ఒకసారి మనం
ఎక్స్ప్లోర్ చేద్దాం. సో సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాను. సో ఇది కూడా జస్ట్ నార్మల్గా దేవుడు ఐడియల్స్ అయితే పెట్టారు. సో ఇది కూడా సేమ్ ఫస్ట్ ఫ్లోర్ లాగా ఉంది, కానీ చాలా బాగుంది అనమాట. లోపల చాలా చల్లగా ఉంది. సో ఎవరైనా విజయవాడ విజిట్ చేస్తే మాత్రం ఈ టెంపుల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. అదే ఇది టెంపుల్ కదా, కేవ్స్. సో కేవ్స్కి అయితే విజిట్ చేయండి, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీకు. సో ఇప్పుడు కేవ్స్ అన్ని చూసాం కదా. సో మెయిన్ అట్రాక్షన్ ఏంటి చెప్పాను కదా, ఇక్కడ లార్డ్ విష్ణు విగ్రహం అయితే ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం ఇది. సో ఇదే మెయిన్ అట్రాక్షన్ అనమాట ఈ ఉండవల్లి కేవ్స్ లో. చూసారా, ఈ విగ్రహం చాలా పెద్దగా ఉంటది అండ్ చాలా బాగుంది అనమాట. ఒక స్పిరిచువల్ వైబ్ వచ్చింది ఈ లోపలికి రాగానే. సో చూడండి ఒకసారి, మొత్తం లోపలంతా స్టోన్స్ తోని. తెల్లవారే జామెకి దేవతలు మునులు అల్లనల్లనంత నింత నదిగోవారే చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు చల్లని తమ్మిరేకుల సారసపు కన్నులు మెల్ల మెల్లనే విచి మేలుకొనవేలయ్యా విన్నపాలు వినవలే వింత వింతలు ఈ కేవ్స్ని విజిట్ చేయడానికి వీళ్ళు 4 మెంబర్స్ ఫ్రెండ్స్ అనమాట. సో ఇప్పుడే ఒక ఆంటీ అయితే సాంగ్ పాడారు, చాలా బాగా పాడారు. సో ఒకసారి మనం ఈ కేవ్స్ కోసం ఒకసారి, అంటే ఇక్కడ ప్రత్యేకత అంతా ఒకసారి తెలుసుకుందాం వీళ్ళ మాటల ద్వారా. ఒకసారి వినండి. ఈ ఉండవల్లి గుహలు విజయవాడ దగ్గరలో ఉన్నాయి. ఇది ఎప్పుడో ప్రాచీన నుంచి ఉన్నాయి. ఇది కొత్తగా ఏదో మనం మెట్లు కట్టి అర్పించిన రకంలో ఒక కొండను చెక్కినట్టుగా ఉంటుంది. ఇక్కడ అనంత పద్మస్వామి కేరళలో తిరువనంతపురం ఎంత పెద్దదిగా ఉంటారో స్వామి, ఇక్కడ కూడా అంత అందంగా అసలు అలంకారం లేకపోయినా సరే నిజ రూప దర్శనం మనం ఎక్కడో శుక్రవారం నాడు నిజ రూప దర్శనం చూడాలంటే ఎంతో ఖర్చు పెట్టి చూడాల్సి వస్తుంది. ఇక్కడ స్వామిని చక్కగా నిజ రూప దర్శనంలో మనం సేవించుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటారు. ఇక్కడ గుహలో కూడా చక్కగా ఆళ్వార్లు ఉన్నారు, పైగా గరుడ ఆళ్వార్లు, బ్రహ్మ, మొత్తం తుంబుల ఆరతులతోటి ఎంతో అద్భుతంగా ఉంది. కానీ గవర్నమెంట్ వారు ఈ కేవ్స్ను కూడా ఇంకా చక్కగా తీర్చిదిద్దితే ఇంకా పర్యాటకులు చాలా బాగా వస్తారు. ఇంకా దీన్ని అభివృద్ధి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఈ యొక్క ఉండవల్లి కేవ్స్ ఎందుకు పురాతన వాటిని కూడా మనం దర్శించుకుని ఆ రోజుల్లో ఈ రోజుల్లో కట్టడం గొప్ప కాదు, ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన కట్టడాన్ని చెక్కడాన్ని మనం వచ్చి చూసి తరించవచ్చు. సో మనం స్టార్టింగ్లో స్టెప్స్ ఎక్కగానే రైట్ ఒక రూట్, లెఫ్ట్ ఒక రూట్ వచ్చింది కదా. సో రైట్ అంతా ఎక్స్ప్లోర్ చేసాము. సో కేవ్స్, ఇప్పుడు లెఫ్ట్లో కూడా కేవ్స్ అయితే ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం అది కూడా ఎలా ఉంది అనేది. సో ఇలా వెళ్ళాలన్నమాట. కొంచెం డిస్టెన్స్ అయితే ఉంది లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ లోపలికి వెళ్ళాక ఇక్కడ కూడా కేవ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమైనా స్పెషాలిటీ ఏమైనా ఉందేమో చూద్దాం ఒకసారి. సో ప్లీజ్ స్టే కనెక్టెడ్. సో ఇక్కడ కూడా గృహ అయితే ఉంది. సో ఇక్కడ లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాము. సో ఏమైనా అప్పుల్లో ఉన్న పురాతనం ఏమైనా మనకి ఫుట్ ప్రింట్స్ కానీ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి. సో దీని లోపల ఇంకో చిన్న గృహ అయితే ఉంది. సో లోపలికి వెళ్దాం ఒకసారి.
ప్రజెంట్ అయితే మూసుకుపోయి ఉందన్నమాట. అప్పుల్లో మనకు తెలిసిందే రాజులు అయ్యి ఇలాంటి రూట్స్నే యూజ్ చేసేవారు ఎక్కడికైనా వెళ్ళడానికి. సో అందరూ విజిట్ చేయండి ఈ ప్లేస్ని. సో హాయ్ గైస్, ఫైనల్లీ ఎక్స్ప్లోరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో విజయవాడలోని ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్. ఎవరైనా విజయవాడ వస్తే మాత్రం ప్లేస్ని తప్పకుండా విజిట్ చేయండి, చాలా బాగుంది. యాక్చువల్గా అయితే ఏదో ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా లోపలికి వెళ్తే ఏమవుతుందో ఏమో తెలియదు, కానీ చాలా సస్పెన్స్గా జరిగిందనమాట లోపల ఆ కేవ్స్లోని. సో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే చూసారు కదా, జస్ట్ నార్మల్గా కేవ్స్ ఉంది. సో ప్లేస్ జస్ట్ నార్మల్ గుహలు అయితే ఉండి లోపల సైలెంట్గా ఉంది, ఏమీ లేవు. సో మనకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి సో స్టాచ్యూస్ కానీ సో అంటే గాడ్ యొక్క స్టాచ్యూస్ అన్నీ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనకు ఏంటంటే కొంచెం చూడాల్సిన విజువల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్ నుంచి బాగుంటుంది. సో సెకండ్ ఫ్లోర్లోని చెప్పాను కదా, లార్డ్ విష్ణు స్టాచ్యూ అయితే ఉంది, ఐడిల్, చాలా పెద్దది, చాలా బాగుంది. సో పర్లేదు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ మిస్టీరియస్ ప్లేస్. సో తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేసే. సో ఎవరైనా విజయవాడ అయితే విజిట్ చేసిన వాళ్ళు ఉండవల్లి కేవ్స్ విజిట్ చేయండి. అరౌండ్ ఒక రైల్వే స్టేషన్ నుంచి ఒక 8 or 7 kilometers అయితే వస్తుంది. చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది ఎక్స్ప్లోరింగ్. సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ కెనీ.